కాకినాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో కేంద్రంగా నగరంలో ఓట్లు తొలగించడం జరిగిందని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఇక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ ఓట్ల చేరికలపై కాకినాడలో 22 ఎఫ్ఐఆర్ల ద్వారా 130 మందిపై కేసులు నమోదు చేశారని అన్నారు. ఇక సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నమ్ముకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ అండదండను తొక్కుతూనే ఉందని తెలిపారు. ఇక కాకినాడలో దొంగ ఓట్లపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు పిఎస్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇక దొంగ ఓట్ల వ్యవహారంలో కీలక వ్యక్తులు వదిలేసి అమాయకులపై కేసులు పెట్టడం జరిగిందని తెలియజేశారు. ఇక ఆధార్ కార్డు తీసుకుని సిటీ ఎమ్మెల్యే ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఐపీ అడ్రస్ ద్వారా ఓట్లు తొలగించామని ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని అన్నారు. ఇదంతా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో జరిగిందని తెలిపారు. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రజలు ద్వారంపూడికి బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వీరు, మాజీ కార్పొరేటర్ ఉమ్మి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం రేపు ఎన్నికలకు వెళ్తుంది, సిద్ధమని చెప్పింది. వాళ్ళు ఇప్పుడు సిద్ధమన్నారు, కానీ మేము ముందే చెప్పాం ఓడిపోతుంది వైసీపీ ప్రభుత్వం అని ముందే చెప్పాము. తెలుగుదేశం పార్టీ ముందే చెప్పింది ఓడిపోతుందని చెప్పి వైసీపీ పార్టీ. వీళ్ళు ఇప్పుడు సిద్ధమన్నారు, కానీ ఎప్పుడో చెప్పాం మేము ఓడిపోతుందని. కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. మీకు కూడా అందరికీ తెలుసు ఓడిపోతున్నారని భయించైతే వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు ఓట్లు తీసేయడం, ఫారం 7 పెట్టి, అదేవిధంగా దొంగ ఓట్లు చేర్చిన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము దానిపైన సంబంధిత అధికారులకు కంప్లైంట్లు ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్కి తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పని మొదలుపెట్టారు ఈ అవకతవకల మీద. ఆ విధంగా కాకినాడలో చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల అలా జరిగింది. కాకినాడలో పెద్ద ఎత్తున జరిగింది, మీ అందరికీ తెలుసు. కాకినాడలో పెద్ద ఎత్తున జరిగినప్పుడు పైనుంచి ఢిల్లీ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇక్కడ స్పందించారు. కొంచెం స్పందించిన తర్వాత కేసులు పెట్టారండి. 22 ఎఫ్ఐఆర్లు వేశారు, 130 మంది కేసులు పెట్టారు. కేసులు పెట్టారు కానీ సామాన్య వ్యక్తులమే పెట్టారు, మామూలు అసలు వాళ్ళమే పెట్టలేదు. అసలు ఎవరు దీనికి దొంగ ఓట్లు పెట్టించారు, ఎవరు తీయించేశారు ఫారం ఓటర్స్ ఉన్నప్పటికి కూడా మా సానుభూతి పరులు ఓట్లు తీయించేశారు అన్నది మామూలు వ్యక్తులమే పెట్టారు. నేనేమంటానంటే అసలు కారకులు ఎవరు దీనికి? తెలుగుదేశం సానుభూతి పరులు ఓట్లు తీసిన కారకులు ఎవరు? వాళ్ళమే పెట్టాలన్న ఈరోజు మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాకినాడ తీసుకుందామండి. కాకినాడలో 130 మందిమే కేసులు పెట్టారు, 22 ఎఫ్ఐఆర్లు వేస్తారు. ఈరోజు చూసుకుంటే కేసులు మనకి 1 టౌన్లో 8 ఎఫ్ఐఆర్లు వేస్తారు, 3 టౌన్ చూసుకుంటే 2 వేశారు. అలాగే పోర్ట్లో పోలీస్ స్టేషన్లో 10 ఎఫ్ఐఆర్లు వేశారు, ఇంద్రపాలెం 2, 22 ఎఫ్ఐఆర్లు వేశారు. 130 మందిమే కేసులు పెట్టారు. వాళ్ళందరి పేర్లు మన దగ్గర ఉన్నాయి. ఆ చిట్టా అంతా ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది, మీకు పెద్దది మీకు ఇస్తాం చూతురు. కానీ అంటే నేనేమంటానంటే ఇది ఎస్పీకి అందరికీ మీకు చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సరి చేయలేదు. మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఈరోజు మీ ద్వారా తెలియాలని చెప్పి ఏదైతే మా సానుభూతి పరులు ఓట్లు తీస్తారో మీరు మీ కార్యకర్తలు పెట్టి తీయించారు. ఇందులో పేర్లు ఉన్నాయి, అన్నీ కూడా ఇందులో పేర్లు ఉన్నాయి, అన్నీ మీకు ఇస్తాం పేర్లు. అవన్నీ కూడా ఈరోజు ఏదైతే ఈరోజు మా సానుభూతి పేర్లు ఓట్లు తీస్తారో మీరు మామూలు వ్యక్తులు మీరు పెట్టారో, నేనేమంటానంటే దీనికి ఐపీ అడ్రస్ ఉంటుంది. యాక్చువల్గా దేంట్లో ఏ సిస్టంలో చేశారో
ఆ ప్రతి సిస్టమ్ కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ సిస్టంలో చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టమంటాను నేను. ఓట్లు తీసేమన్న వాళ్ళ మీద కాదు, ఆ సిస్టమ్ ద్వారా చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఐపీ అడ్రస్ ఉంటుంది, దాని ద్వారా కేసు పెట్టమని డిమాండ్ చేస్తాను. అది తీస్తే ఎవరి మీద పెట్టవలసి ఉంటుందంటే దూరంపూడి చంద్రశేఖర్ మీద పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో చేశారు ఇదంతా, వాళ్ళ ఆఫీస్లో అని ఆధ్వర్యంలో చేశారు. అసలు దొంగను వదిలేస్తున్నారు మీరు. దీని అంతటికీ కారణం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ కాకినాడలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఓట్లు తీసేయడానికి కారణం ఆయన. కానీ ప్రతి దానికి ఆ ఓట్లు తీసేటప్పుడు పాపం అమాయకులు వాళ్ళ కార్యకర్తలు పెట్టేశాడు మొత్తం చాలామందిని. కొంతమంది కార్యకర్తలు కూడా కాదు పాపం, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుని మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తే పాపం ఆధార్ కార్డులు ఇచ్చారంట. ఆధార్ కార్డులు పెట్టేసి తీస్తారు చాలామంది. నేను ముందే చెప్పాను వైసీపీ కార్యకర్తలకి, వాళ్ళ వెనకాల తిరిగి దూరంపూడి వెనకాల తిరిగి వాళ్ళందరికీ, మిమ్మల్ని ఎప్పుడోసారి బొట్లో ముంచేస్తాడు, మిమ్మల్ని దొంగలు చేసేస్తాడు, మీకు అంతా అన్యాయం చేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడని కూడా చెప్పాను. మా మాటలు మీ మీడియాలో ఉంటే చూడండి. ఈరోజు చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలకి, మిమ్మల్ని ఏదో బొట్లో దించేస్తాడు, మీకు అన్యాయం చేస్తాడు, ఈయన ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు తప్పులు చేయించేసి అని కూడా చెప్పాను మీకు. ఇప్పుడు అదే చేయించాడు మీతో, ఆ కార్యకర్తలతో. ఈరోజు నేనేమంటాను, మీ ద్వారా డిమాండ్ చేసేది ఆ ఐపీ అడ్రస్ని పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టమని మీ ద్వారా డిమాండ్ చేస్తూ, ఇది కలెక్టర్ గారికి, అదేవిధంగా మేము ఎలక్షన్ కమిషనర్కి అందరికీ కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో చూస్తాం. ఏదైనప్పుడు కూడా సాక్ష్యాల ఆధారంతో చూపిస్తున్నాను మీకు అందరు కూడా. ఇక దాసరి సతీష్ అన్న అబ్బాయి, ఈ అబ్బాయి ఎక్కువ పెట్టాడు తీసామని చెప్పేసి. ఎవరు దూరంపూడి చంద్రశేఖర్ అనుచరుడు. మొత్తం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కేసు కూడా పెట్టారు వీళ్ళ మీద. ఇలా చాలామంది ఉన్నారు. అన్నీ కూడా పేర్లు ఇవన్నీ కూడా ఇవే మొత్తం, మీకు పేర్లతో సహాయిస్తున్నాం మొత్తాన్ని కూడా. అందరూ వాళ్ళ కార్యకర్తలండి పాప. అందరూ నేను ఎంక్వైరీ చేస్తే అమాయకులు కూడా ఉన్నారండి. నేను వాళ్ళని అడిగానండి, అడిగితే ఏమన్నారంటే, బాబు ఇళ్ల స్థలం ఇస్తానన్నారు, ఆధార్ కార్డులు ఇమ్మన్నారు, ఇచ్చాం బాబు, మా పేరు మీద ఇలా పెట్టేశారని చెప్పేసి బాధపడుతున్నారండి. అంటే దూరంపూడి సామాన్యులు కూడా ఇరికించేస్తున్నారు ఇందులో, సామాన్యులు కూడా ఇరికించేస్తున్నారండి. ఎందుకంటే ఓడిపోతాడని తెలుసు ఆయనకి. ఈ కాకినాడలో ఓడిపోతాడని భయం చేతే మా ఓట్లన్నీ తీయించేస్తున్నాడు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేనేమంటానంటే, మీరందరూ కూడా మీ ద్వారా దీన్ని డిమాండ్ చేస్తున్నా, అసలు దొంగ ఎవరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయవలసిందిగా కోరుతూ, ఏదైతే ఈరోజు మా ఓట్లు సానుభూతి పరు ఓట్లన్నీ తీసేమని పెట్టారో అవన్నీ కూడా సరిచేసి ముందుకెళ్లాలని మీ ద్వారా కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషనర్ అందరికీ కోరుతున్నానని సందర్భంగా తెలియజేస్తాం. మామూలు వీళ్ళు ఏం చేస్తారంటే 7 ఓట్లు తీసేమని పెట్టారండి. ఈ పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తారు? వేరే ద్వారా సిస్టమ్ ద్వారానే అవుతాయి కదా. ఆ సిస్టమ్ ఎవరిదో తెలుసుకుని పెట్టమంటాను నేను కేసు. ఆ సిస్టమ్కి ఐపీ అడ్రస్ ఉంటుంది, దాని మీద తెలిసిపోద్ది, వాళ్ళ అడ్రస్ వచ్చేస్తుంది. కలెక్టర్ గారి దృష్టిలో పెట్టామని చెప్తున్నాం కదా. కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తర్వాత కలెక్టర్ గారు స్పందించకపోతే అది కూడా చెప్తున్నాం కదా. మేము మా నాయకుడి దృష్టిలో పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయని చెప్పేసి ఢిల్లీ తీసుకెళ్లారు ఎలక్షన్ కమిషనర్. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఫైల్ చేశారని చెప్తున్నాను కదా. అప్పుడు దాకా పట్టించుకోలేదని చెప్తున్నాను కదా. కలెక్టర్ ఏం చేస్తారండి? కలెక్టర్ కూడా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నాడు, పోలీస్ మీద ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నాడు. జరుగుతుంది చెప్తున్నారు కదా మన వాళ్ళు, ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. ఈ అవకతవకలన్నీ వాళ్ళు చెప్పబట్టే కదా ఇవన్నీ బయటకు వచ్చినాయి. మా వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. బయట కూడా ఇవన్నీ చేయబట్టి ఇవన్నీ దొరికినాయి, లేకపోతే ఎట్లా దొరికితే మేము పట్టుకున్నాయి కదా ఇవన్నీ. మేము ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఈ ఓట్లు తీసిన తర్వాత తీస్తారు ఏంటంటే ఎవరు తీశారన్నది ఈ పేర్లు చెప్తే ఈ పేర్లు మేము పట్టుకుని అన్నీ ఇచ్చాం. కానీ నేనేమంటాను, వీళ్ళ మీద కేసులు కట్టారు, కట్టలేదని కాదు, కేసులు కట్టారు. నేనేమంటానంటే వీళ్ళతో చేయించిన వాళ్ళు ఎవరు? అసలు దొంగ ఎవరు? అసలు దొంగల మీద కేసు పెట్టమంటాను నేను మీ ద్వారా కోరేది. 5 ఒకే ఫ్యామిలీ ఓట్లు తీసామని పెట్టారండి.
తీసుకోండి మీరు ఇది. వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అండి. ఆ? ఒకే ఫ్యామిలీ అండి. వన్ టౌన్ పోలీస్లో కేసు ఫైల్ అయింది. ఒకే ఫ్యామిలీ అండి. ఒకళ్ళ పేరుని 7 చోట్ల తీసేమని పెట్టేశారండి వాళ్ళే. ఉదాహరణ చెప్తున్నాను. ఈ కాపీ కూడా తీసుకోండి మీరు. ఇట్లాగా నేను అడిగితే పాపం కొన్ని ఎంక్వైరీ చేస్తాం మేము. సార్ మాకు తెలియదని కొంతమంది అంటున్నారు. మా ఆధార్ కార్డులు తీసుకున్నారండి. ఆధార్ కార్డు తీసుకుని మరి ఎలా చేస్తారు? ఆల్రెడీ మేము రాజమండ్రి కూడా వెళ్ళొచ్చామండి. జైలు పడుతుంది అన్నారు, ఫైన్ వేశారు, 1500 కట్టేసి వచ్చాం అని కూడా చెప్పారు. ఏముండదు, 1500 కట్టేయండి అంటున్నారు. నేనేమంటానంటే మీరు అందరూ కూడా ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. వెళ్ళాలి దూరంపూడి దగ్గరికి. ఈరోజు కేసులు పెట్టేసి 1500 కట్టేశారు కదా, ఫైన్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇది ఊరికినే పోదు. భవిష్యత్తులో మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఏదైతే ఓట్లు తీసేయమని పెట్టారో మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది. వైసీపీ కార్యకర్తలారా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దూరంపూడి మిమ్మల్ని దొంగలు చేశాడు ఈ రోజున. ఆయన దొంగ అవడం కాదు, దొంగలు చేశాడు మిమ్మల్ని. కార్యకర్తలుగా మంచి పేరు తీసుకురావాలి. దూరంపూడి మంచి పేరు తీసుకురాలేదు కదా కదా, దొంగలు చేస్తే వాళ్ళందరినీ ఈ కాకినాడలో వాళ్ళందరికీ వంటల్లో కేసులు ఉంటాయి. ఎప్పుడు చూసినా అందరికీ కేసులు ఉంటాయి. 130 మంది కేసులు ఉంటాయి. నీ వల్ల దొంగలయ్యారు కార్యకర్తలు. దూరంపూడి వల్ల కార్యకర్తలు దొంగలైపోయారు ఈరోజు కాకినాడలో. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అందరూ ఎందులో దోషేస్తాడు, తప్పు చేయించేస్తారు మీతో అని చెప్పని చేస్తాడు. అనుకో ఇవే కదండి చాలా చేస్తున్నాడు. కాకినాడలో అండి దొంగతనాలు పెరిగిపోయింది విపరీతంగా. ఏ దొంగతనం కేసు అయినా చూడండి ఈరోజు రికవర్ చేయలేకపోతున్నారండి. చాలా కేసులు ఉన్నాయండి, దొంగతనాలు రికవర్ చేయలేకపోతున్నారు. దానికి కారణం చేసేవాళ్ళు దొంగలు అందరూ కూడా దూరంపూడి మనుషులే. అందుకే రికవర్ చేయలేకపోతున్నారు. వేరే అయితే రికవర్ చేసేస్తారు. ఈయన మనుషులు చేస్తుంటే ఇంకేం రికవర్ చేస్తారు? పాపం దొంగతనాలు జరుగుతున్నాయి, దానికి కూడా ఫోన్ చేస్తున్నాడు పట్టించుకోద్దని. ఆఖరికి దొంగల కింద తయారు చేస్తాడు కాకినాడ. భయపడిపోతున్నారు. ఈరోజు కాకినాడలో దోమలు నియంత్రించలేకపోతున్నాడు. ఎక్కడ చూసినా దోమలు కుక్కలు నియంత్రించలేకపోతున్నాడు, కుక్కల్ని. కానీ జనం దోమలు పర్లేదు బాబు, ఏదో భరించున్నాం, కుక్కల్ని భరించున్నాం, దొంగలు భరించలేకపోతున్నాం కాకినాడలో అని చెప్పి బాధపడుతున్నాడు దూరంపూడి. దొంగలు ఎక్కువైపోయారు కాకినాడలో. ఓట్లు తీసే దొంగలు కాదు, మామూలు దొంగలు. మీ ఇంటి ముందు ఎదురు రైస్ షాప్ ఒకటి ఉంటుంది, అందులో దొంగతనం జరిగిపోయింది. ఇప్పటివరకు రికార్డ్ చేయలేకపోయారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాధవనగర్లో ఓ బొటిక్ సెంటర్ నైట్ దోస్తారు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రికార్డ్ చేయలేకపోయారు. జగన్నాపురంలో ఒకటి ఇద్దరు షాపు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కంప్లైంట్ ఇచ్చారు. వంటలో అక్కడ రికార్డ్ చేయలేదు. ఎక్కడ రికార్డ్ చేయలేకపోతున్నారు. కారణం దొంగతనం చేసిన వాళ్ళు నీ మనుషులు కాబట్టి. ఆఖరికి దొంగలను కూడా పెట్టుకున్నాను. ఏంటి కాకినాడలో ఈ పరిస్థితి? ఆ దొంగలందరూ రేపు పొద్దున్న ఎలక్షన్లో పనిచేస్తారని వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నాను. దొంగలకి, రౌడీలకి, గోండాలకి మొత్తం చేతిలో పెట్టుకుని ప్రజలలాగా నీ వెనకాల లేరు. ఈ రౌడీలు, గోండాలు, దొంగలు పెట్టుకుని ఎలక్షన్ చేద్దామని చూస్తున్నాం. అందరినీ మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాం. నీ దగ్గర ఉన్న దొంగలు, రౌడీలు, గోండాల్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాం. నేను మొన్న వాళ్ళకి కూడా చెప్పాను మీడియా ద్వారా, ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పాం. రేపు అధికారం వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పామన్నా. కాకినాడ అభివృద్ధి ఎవరు కోరుకుంటలేదండి. ఇంకా మీరు అలాగే చేయలేకపోయారు. దొంగలన్నా అరికట్టమని కోరుతున్నారు. ఈరోజు దోమలను అరికట్టలేకపోయావు, వీధి కుక్కలను అరికట్టలేకపోయావు, ఆఖరికి దొంగలను కూడా అరికట్టలేకపోతున్నావు. దూరంపడి నీ వల్ల నీ కార్యకర్తలందరూ దొంగలు అయిపోయారు ఈరోజు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఏదైనప్పుడు కూడా దీని మీద కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషనర్ కూడా ఈరోజు పంపించడం జరుగుతుంది. మీ ద్వారా తెలియజేస్తున్నాం.